HT95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలంలో దారుణం. చిన్నారిపై చాక్లెట్లకు డబ్బులు ఆశ చూపి అత్యాచార యత్నం చేసిన కామాంధుడు. అనంతపురం జిల్లాలో రాప్తాడులో రాళ్లు రువ్వుకున్న టీడీపీ వైసీపీ నేతలు. రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు. పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవ్ను గెలిపించాలన్న బీజేపీ ఎంపీ జీవీఎల్. ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలం వికసించిందని ఆనందం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నూతన వధువరులు మంచు మనోజ్, భూమా నాగమౌనికారెడ్డి. జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో కాదని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే అన్యం పుణ్యం ఎరుగని ఒక చిన్నారికి మాయమాటలు చెప్పి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. తన పిల్లల కన్నా చిన్న వయసులో ఉన్న ఓ చిన్నారిపై చాక్లెట్లకు డబ్బులు ఇస్తానని చెప్పి అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నిస్తుండగా చిన్నారి అరుపులతో స్థానికులు గమనించగా వదిలిపెట్టాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలంలోని గిరిజన తండాలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలానికి చెందిన 12 సంవత్సరాల బాలికపై ఓ వ్యక్తి చాక్లెట్లకు డబ్బులు ఇస్తానని చెప్పి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికకు జరిగిన విషయం ఆలస్యంగా తెలవడంతో డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు బాధిత కుటుంబం. అనంతరం కులకచెర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు లేని సమయం చూసి 42 సంవత్సరాల కలిగిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడం జరిగింది. ప్రయత్నం చేసిండు. అతన్ని 5 రూపాయలు ఇస్తా, చాక్లెట్ ఇప్పిస్తా అని చెప్పి తోలుకొని పోయి లైంగిక ప్రయత్నం చేసిండు. ఆ నుండి ఆ అమ్మాయి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. 150 మీటర్లు వచ్చేసినాక మళ్ళీ చిన్న పాపని ఎత్తుకొని పోయినట్లు పోయి అక్కడ పోయి లైంగిక ప్రయత్నం చేసిండు. అక్కడి నుండి వాళ్ళ ఇంటి వాళ్ళు భయపడి ఎవరికి చెప్పలేరు. ఎవరికి చెప్పకపోతే మేము 100 డయల్ చేసినాం. ఫస్ట్ 100 డయల్ చేసినాక ఎస్ఐకి ఫోన్ చేసినాం అన్నారు. తర్వాత డైరెక్ట్ ఎస్ఐకి ఫోన్ చేసినాము. ఎస్ఐకి ఫోన్ చేసినాక ½ అన్ అవర్ అయిపోయినాక వరకు వచ్చేసాము. వచ్చి ఇక్కడ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. కులకచెర్ల మండల పరిధిలో ఒక గ్రామంలో సుమారు ఒక 12 సంవత్సరాల అమ్మాయి పైన అదే గ్రామం చెందినటువంటి ఒక 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాలని చెప్పేసి అమ్మాయి వాళ్ళ తల్లి కులచెర్ల పిఎస్ నందు కంప్లీట్ చేయడం జరిగింది. దానిపైన ఈరోజు మార్నింగ్ 10 గంటలకు కంప్లీట్ చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి విచారణ జరిపి నిందితులపై తగు చర్య తీసుకుంటామని చెప్పేసి కులచెర్ల పోలీసు తరఫున తెలియజేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడు జరిగింది సార్ విషయం మనకైతే కంప్లీట్ వచ్చింది. ఇప్పుడు మార్నింగ్ 10 o'clock వచ్చింది. విషయం నిన్న జరిగింది చెప్తున్నారు. మన నోటీస్లోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ 10 o'clock వచ్చింది. దీనిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో టీడీపీ వైసీపీ నేతలు రాళ్లు రువ్వుకున్నారు. రాప్తాడు అభివృద్ధిపై టీడీపీ కార్యకర్త అజయ్ సజ్జ, వైఎస్ఆర్సీపీ కార్యకర్త హరికృష్ణారెడ్డి సవాళ్లు విసురుకున్న సంగతి తెలిసిందే. రాప్తాడుకు రావాలని అజయ్ సవాల్ విసరడంతో హరికృష్ణారెడ్డి రాప్తాడుకు వచ్చి వీడియో పెట్టారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లను విసిరిన అనంతరం వైసీపీ నేత హరికృష్ణారెడ్డి రాప్తాడు చేరుకుని వీడియో రిలీజ్ చేశారు. అనంతపురం టవర్ క్లాక్ వద్దకు వస్తున్నట్లు సమాచారంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటికీ అక్కడికి చేరుకున్న వైసీపీ టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తున్నారు. ఆ సమయంలో టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. स्पेशल पार्टी
ఖర్చు పెట్టు. ఉత్తరాంధ్ర పట్టాభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవ్ను గెలిపించుకుంటామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలం వికసించిందన్నారు. కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురలో వరుసగా రెండోసారి విజయం ప్రధాని మోదీ జనాదరణకు నిదర్శనమని అన్నారు. డబుల్ ఇంజిన్ పాలన ఎంత సమర్థంగా సాగుతుందో ప్రజలు గుర్తించారన్నారు. నాగాలాండ్లోని క్రిస్టియన్లు అధికంగా ఉంటారని, అయినా బీజేపీకి అధికారం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ను ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. కొన్ని సంవత్సరాల క్రితం 2014 పూర్వం అంతకు ముందు కాంగ్రెస్ ఆధిక్యతలో అనేక రాష్ట్రాలు, పూర్వోత్తర రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ఉండేవి. కమ్యూనిస్టులకు త్రిపుర కంచుకోటలాగా ఉండేది. అటువంటి కంచుకోటను 2017లో ఛేదించటమే కాకుండా మళ్ళీ ఒకసారి 2023లో బీజేపీ మా అంతటా మాకు త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ లభించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పాలన, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా త్రిపురలో ఆ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి బీజేపీకి మరొకసారి అధికారం ఇవ్వటం జరిగింది. ఇది సాధారణ విషయం కాదు. ఇది చరిత్ర సృష్టించినటువంటి అంశం. 25 ఏళ్ళు అక్కడ లెఫ్ట్ పార్టీస్, లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంటే వారిని ఛేదించి 2 సార్లు వరుసగా బీజేపీ అధికారంలో రావటం. ఈరోజు ఈశాన్య ప్రాంతం సాఫ్రన్ మయమైంది. భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో, అలాగే నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ కూటమి ఎన్డీపీపీతో కలిసి, నాగాలాండ్ డెమోక్రాటిక్ పీపుల్స్ పార్టీతో కలిసి మరొకసారి పెద్ద మెజారిటీతో మరొకసారి అధికారాన్ని చేజిక్కించుకోవటం జరిగింది. పూర్తిగా క్రైస్తవుల ఆధిక్యతలో ఉండేటువంటి రాష్ట్రం నాగాలాండ్. అటువంటి రాష్ట్రంలో బీజేపీ ఈరోజు 13 అసెంబ్లీ సీట్లను ఏకంగా గెలుచుకుంది. తిరుమల శ్రీవారిని నూతన వధువరులు మంచు మనోజ్, భూమా నాగమౌనిక రెడ్డిలు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మనోజ్ దంపతులతో మంచు లక్ష్మి దంపతులు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ మౌనికతో వివాహం అనంతరం తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు, కానీ ప్రేమలో కాదు. నేడు మా ప్రేమ గెలిచిందన్నారు. మా నాన్నగారి ఆశీస్సులు, అక్క సపోర్ట్, అత్తమామల ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరని తెలిపారు. వరుసగా షూటింగ్లు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకు లేదని, ప్రజలకు సేవ చేయాలని మాత్రమే ఉందని అన్నారు. మౌనిక చేయాలి అనుకుంటే తనకి నా సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశారు. మున్ముందు ఇద్దరం కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారని, అలా నా జీవితంలోకి మౌనిక రెడ్డి వచ్చిందన్నారు. గత 4 ఏళ్లుగా వేరే లోకంలో ఉన్న నన్ను మళ్లీ తిరిగి తీసుకొచ్చిందని తెలిపారు. ఒకరికి ఒకరు తోడు ఉండాలని కోరుకున్నామన్నారు. అందుకే శివుని ఆజ్ఞతో అన్ని జరిగాయని అనుకుంటున్నానని, బాబు, నేను, మౌనిక రెడ్డిలు నూతన జీవితంలోకి అడుగు పెట్టామన్నారు. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు, అది ఇదేనేమో అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. అన్న ఒక్క నిమిషం, మనోజ్ అన్న ఒక్క ఫోటో, ఒక్క నిమిషం. బాగున్నారా అక్క? బాగున్నాను అక్క. పర్వానే మనోజ్ అన్న. చాలు 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 మీరు అటు ఇటు రావద్దండి. సైడ్
అందరికీ తెలిసిందే, నాకు మోనికాకి పెళ్ళి ఈరోజు వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడి నుంచి ఈరోజు తిరుమలకి రావడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంలో ఒకటే చెప్పాలనుకుంటున్నాను, లైఫ్లో ఏదైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమ ఓడిపోకూడదండి. ఎప్పటికీ ప్రేమే గెలవాలి. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈరోజు ప్రేమే గెలిచింది. అండ్ మా నాన్నగారు తల్లిదండ్రుల ఆశీస్సులు, మా అక్క సపోర్టు, తన ఆశీస్సులు, వీళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు పైనుంచి, అండ్ ఇవన్నీ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరేం చేయలేరు. ఆ భగవంతుడు తోడు, మీ ఆశీస్సులు ప్రతి ఒక్కరిది మా ఉంటుంది. అది నేను నమ్ముతున్నాను. మమ్మల్ని దీవించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ద ఫిష్ నెక్స్ట్ వరుసగా ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందండి. దేవుడి దయ వల్ల నేను ఏదైతే గ్యాప్ ఇచ్చానో, ఎక్కడైతే ఆగానో మళ్ళీ మొదలు పెడుతున్నాను. సో ఇప్పుడు నా లైఫ్లో కంప్లైంట్ చేసేదానికి ఏం లేదా, దేవుడి దయ వల్ల. సో మంచి బుద్ధితో, మంచి ఆలోచనలతో ముందుకెళ్దాం, 10 మందికి ఉపయోగపడదాం అనే ఆలోచనలో ఉన్నామని. నాకైతే లేదండి, నాకు ఎప్పుడు ప్రజా సేవ చేయాలని ఉంది కానీ రాజకీయాలు రావాలని లేదు. అండ్ తను చేయాలనుకుంటే తనకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. అండ్ మా ఇద్దరు కూడా ఒకటే, ఏంటంటే వి వాంట్ టు సర్వ్ పీపుల్. అది ఒక ఊరనే కాదు, మనకి 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళకి మనకు తెలుసు, అందరూ మన వాళ్ళు. ఏ ఊర్లో ఏది జరిగినా మనం నిలబడి పనిచేయాలి, నిలబడి మనం చూసుకోవాలనే ఒక ధ్యాస మా ఇద్దరిది. అండ్ మా ఇద్దరు మైండ్ సెట్లు కూడా అక్కడే కలిసాయన్నమాట. సో ముందుగా మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, దేవుడు మాకు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మూఢ విశ్వాసాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి ములుగు పోలీస్ స్టేషన్ అధికారుల ఆధ్వర్యంలో బంజర్పల్లి గ్రామంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ గాష్ ఆలం, ఐపీఎస్, ఓఎస్డి ములుగు అశోక్ కుమార్, ఐపీఎస్ పాల్గొన్నారు. ఇక ముందుగా
ఎస్పీ ఓఎస్డి గ్రామంలో పరిస్థితులను పరిశీలించారు. ప్రజల యొక్క జీవన స్థితిగతులను, వారి వృత్తి, ఉపాధి, అక్షరాస్యత వంటి విషయాలను స్థానిక ప్రజలను, అధికారులను, గ్రామ యువతను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని దారుల వెంట నడిచి ఊరి యొక్క వాస్తవ పరిస్థితులను చూశారు. అనంతరం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ, మనమందరం కూడా నాగరికత సమాజంలో నివసిస్తున్నామని, అర్థం లేని మూఢ నమ్మకాలను ఎవరూ విశ్వసించవద్దని, వారికి ఎటువంటి సమస్య ఎదురైనా దాన్ని తీర్చడంలో ఎల్లవేళలా ములుగు జిల్లా పోలీస్ ముందుంటుందని అన్నారు. డాక్టర్, ఇంజనీర్ ఏమైతే పెద్దగా ఫిఫ్త్ క్లాస్ ఏం చెప్తున్నారు? ఫిఫ్త్ క్లాస్ మీరు చెప్పండి. మీ పేరు కూడా ఏముంది గోల్? పెద్ద పెరిగిన తర్వాత ఏమవుతావు? డాక్టర్. వెరీ గుడ్. వచ్చాను మీ ఊరికి. ఈ జిల్లా పోలీస్ అధ్యక్ష పోస్ట్లో జనవరి మంత్లో నాకు ఇది పోస్టింగ్ వచ్చింది. సో ఫస్ట్ ప్రాపర్ విలేజ్ విజిట్ ఇది నాది. జస్ట్ ఒక చిన్న ఇష్యూ జరిగింది ఇక్కడ, దీనికోసం స్పెషల్గా మాట్లాడడానికి వచ్చాము. కానీ జనరల్గా ఈ ఊరిలో ఏమేం ప్రాబ్లమ్స్ దానికి వచ్చాము. ఇప్పుడు రాజశేఖర్ గారు చాలా బాగా చెప్పారు ఊరు గురించి, ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇల్లు ఉన్నాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమేమి జరిగింది ప్రభుత్వం నుంచి, అది ఇక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ స్టేటస్, హెల్త్ స్టేటస్ ఎట్లా ఉంది మొత్తం చెప్పారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఇది 2 BHK అన్ని గురించి చెప్పారు. కానీ కొన్ని స్పెషల్ ఫోకస్ కోసం చెప్పారు ఎడ్యుకేషన్ మీద. ఇది ఎవరికి ఈ ఊరు నుంచి ప్రభుత్వంలో ఉద్యోగం రాలేదు, అందరూ ప్రైవేట్ జాబ్, ఇది స్క్రాప్ అని ఈ పని చేస్తున్నారు. మోస్ట్లీగా మీ అందరూ పూర్ ఉన్నారు, ఎవరికి ఇట్లా గ్రాడ్యుయేట్స్ కూడా లేదు. సో ఇది ఇప్పుడు పరిస్థితి మీరు చూడండి. స్పెషల్గా తెలంగాణ ఫార్మేషన్ తర్వాత గవర్నమెంట్ ద్వారా చాలా ఇది వెల్ఫేర్ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు మన రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ సప్లై అన్నీ ఉన్నాయి. అందరికీ విలేజెస్ కోసం అన్ని రిమోట్ విలేజ్లో కూడా ఇది మిషన్ భగీరథ పెట్టడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ సప్లై అన్ని ఊళ్ళో వస్తుంది ఇప్పుడు. సో ప్రభుత్వంకి ఇది మీ వెల్ఫేర్లో చాలా ఫోకస్ ఉంది. అది అన్ని స్టేట్స్లో కంపేర్ చేస్తే ఈ మన తెలంగాణ స్టేట్లో వెల్ఫేర్ స్కీమ్లో ఇది ఎక్స్పెండిచర్ చాలా కంపారిటివ్లీ చాలా ఎక్కువ ఉంది. మీకోసమే ఇక్కడ సీసీ రోడ్ పెట్టడం, ఎలక్ట్రిసిటీ సప్లై, స్ట్రీట్ లైట్స్, స్కూల్, నియర్ బై హాస్పిటల్ అన్నీ మీకోసం ఉంది. కానీ డెవలప్మెంట్లో ఇది కాకుండా ఎడ్యుకేషన్, హెల్త్లో కూడా ఫోకస్ చేయాలి. దీని గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఒక చిన్న ఇష్యూ జరిగింది, దీనికోసం మాట్లాడతాను. ఇప్పుడు ఊరిలో 750 మెంబర్స్ ఉన్నారు దాదాపు. కొద్దిగా కొంచెం ప్రాబ్లం జరుగుతుంది, ప్రతి ఊరిలో జరుగుతుంది, ఇది నార్మల్ ప్రాబ్లం. ఇది చిన్న ప్రాబ్లం ఉంటే మీరు మీ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీలో అమ్మ నాన్నతో మాట్లాడతారు. అది సిస్టర్ బ్రదర్స్ మధ్య ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్నతో మాట్లాడతారు. ఇది నార్మల్ 2-3 ఫ్యామిలీస్లో ప్రాబ్లం ఉంటే అక్కడ ఉన్న లోకల్ పెద్ద మనిషితో మాట్లాడతారు ప్రాబ్లం సాల్వింగ్ కోసం. కానీ పెద్ద ఇష్యూ ఉంటే ఇక్కడ మీకు హెల్ప్ అవసరం ఉంటే పోలీస్ స్టేషన్ రావాలి. ఏమైనా పెద్ద ఇష్యూ ఉంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ రావాలి. ఇప్పుడు ఇష్యూ జరిగింది. జగిత్యాల పట్టణంలో పలువురు మహిళలు తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదని కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమకు సొంత ఇల్లు కానీ సెంటు భూమి కానీ లేదని, అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇల్లు ఇవ్వలేదని, అద్దెళ్లలో ఉంటే చనిపోతే శవాన్ని ఇంటికి తీసుకురావద్దంటున్నారని, తాము చనిపోతే తమ శవాలను ఎక్కడికి తీసుకువెళ్లాలని మహిళలు ప్రశ్నించారు. గతంలో నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో చాలా మందికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా కొందరు బేస్మెంట్ లెవెల్, మరికొందరు వివిధ స్థాయిల్లో నిర్మాణాలు చేసుకున్నారని అన్నారు. అయితే అధికారులు ఆ ప్రాంతం అంతా కూడా చదును చేసి ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు నిర్మించారన్నారు. స్థలాలు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ లో అవకాశం ఇస్తారని చెప్పి ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆధార్ కార్డు మా రేషన్ కార్డు లేదన్నారు, ఓటు హక్కు లేదన్నారు, ఓటు హక్కు ఇవన్నీ దయచేసి కన్ను తెరబెట్టి మాకు న్యాయం చేయండి. ఇవి కావు ఒడ్రలే అని చెప్పిన రెండో వాడు ఒకటో వాడలా కౌన్సిలర్ తరఫున పోయిన కౌన్సిలర్ నా తప్పు లేదన్నాడు. ఎమ్మెల్యే కాడికి సంజీవ్ కుమార్ కాడికి కలెక్టర్ అమ్మ కాడికి పోమన్నారు, వచ్చినాము. కలెక్టర్ అమ్మ సుట్టా బయటకు వెళ్ళాలి, నేను ఆర్టీ ఆఫీస్ కాడికి పోవాలని అంటుంది. పోలీసులు మూకెత్తున్నారు. దయచేసి మా కేసీఆర్ చేరి మాకు న్యాయం చేయాలని మాకు న్యాయం చేయాలని మట్టి పని చేస్తాం. మాకు దయచేసి కేసీఆర్ సార్కు చేరేసి మాకు న్యాయం చేయాలి. మేము గుజరాత్ ఉన్నాం, ఇంత న్యాయం ఒకటో వాడ ఇల్లు ఇస్తాని ఇంకా ఇయ్యలేదు. మొన్న ఏం చేసి వస్తారని ఇక్కడ రైతు చౌరస్తా క్యాన్సల్ చేయించారు. ఉన్న వాళ్ళకు తెలియ వాళ్ళకు చూసి ఇస్తామని అన్నారు. అన్న సుద్ధా మాడిబిడ్డకు రాలే, మాడిబిడ్డకు మాకు లేదు. బాగా సంవత్సరం అయింది ఇక్కడ నుంచి ఉంటున్నాం కదా. పరిస్థితి పిల్లలు చెప్పాలా, మేము పిల్లలు ఏం బతకాలి, బిల్లు చేసుకొని బతుకుతున్నాం. అన్ని పరిస్థితులు దృష్టిలో పేరు వచ్చింది, ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో ఇంకేమీ లేదని వచ్చింది, ఏముండదని వచ్చింది. మాకు డబల్ బెడ్రూమ్ ఎందుకు తినేది असल में बेटा जी वाले माको 80 साल हो रहा है, 15 साल हो रहा है। देखे ये हमारा क्या बोलो 15 साल या बेच में गिरा दिया, बंद गिरा दिया बेच में। वोट डालने जब आता ना तो वोट तो हम जरूर नहीं डालते, हम तो बोलते हैं नहीं 2005। జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 26వ వార్డు కటికే సంఘ భవనంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కంటి వెలుగు జరిగే వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది గాని ఆర్పీలు గాని ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేయాలని, కంటి వెలుగు జరిగే సెంటర్లో చూయించుకునే విధంగా అవగాహన కల్పించాలని, ఒకవేళ వృద్ధుల రాని పరిస్థితి ఉంటే వారికి వెహికల్ ఏర్పాటు చేసి కంటి వెలుగులో చూయించుకోవడానికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చెర్లపల్లి లక్ష్మీ రాజేశ్వరి గౌడ్, డాక్టర్ ఇఫాత్, డాక్టర్ చిత్రలత, శారద, ఆర్ఏ అక్షయ్ పాల్గొన్నారు. కేసీఆర్ అవినీతి పాలన నుండి తెలంగాణను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలంగాణ జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కంతి మోహన్ రెడ్డి అన్నారు. 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ఈ నెల 10న హైదరాబాద్ VFT ఫంక్షన్ హాల్లో తలపెట్టిన తెలంగాణ బచావో సదస్సు పోస్టర్ ని మెట్పల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధించుకుని 10 సంవత్సరాలు పూర్తయినా కూడా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కేసీఆర్ కన్నా పరాయి ప్రాంత ముఖ్యమంత్రుల పాలనే నయంగా ఉందన్నారు. అమరుల త్యాగాల్ని తుంగలో తొక్కి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, కేసీఆర్ ని గద్దెదించడానికి ప్రొఫెసర్ కోదండరాం నిర్వహిస్తున్న తెలంగాణ బచావో సదస్సుని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు గడిచిన సమైక్య ఆంధ్ర పాలకుల పాలనలో ఉన్నదానికంటే హీనంగా మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పాలనలో అంతకంటే హీనంగా మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. నిధులు, నీళ్లు, నియామకాల కోసం మనం ఏదైతే ఉద్యమాలు చేసినామో, ఏదైతే మిలియన్ మార్చ్ స్ఫూర్తిని చూపించినామో, ఏవైతే మనం దేనికోసం అయితే పోరాటం చేసినామో, మన ఆశలు ఆశయాలు నెరవేర్స్తాయని చెప్పేసి పోరాటం చేస్తే ఇవాళ జరుగుతున్నది ఏంది? మన పేద ప్రజల, మన సామాన్య ప్రజల సామాజిక తెలంగాణ కాకుండా కేవలం దొరల తెలంగాణ, ఒక సామాజిక వర్గానికి మాత్రమే తెలంగాణ ఏర్పడ్డది. ఈ సామాజిక తెలంగాణ ఏర్పడేంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మిలియన్ మార్చ్ స్ఫూర్తితో
ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది, దొరల పెత్తనాన్ని తరంగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ చటాన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమం జోరుగా సాగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డబ్బులతో ప్రజలను మభ్యపెట్టేందుకు రెడీ అవుతున్నారని, ఇక వారి ఆటలు సాగవని ప్రజలు మేల్కొన్నారని, బీఆర్ఎస్ ను గద్దె దించేంత వరకు సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్ గరీబాబు ఇంతకుముందు అన్న నువ్వు శంకరన్న ఇచ్చినావు కోసమ్మా ముందు కోసమ్మా దాంట్లో మేము చేసినాము. ఇప్పుడు కూడా మీకు సాయం చేస్తున్నాం. ఈరోజు హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రోగ్రాంలో భాగంగా టౌన్ ప్రెసిడెంట్ చెన్నన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చటాన్పల్లి ఏరియా రాజేందర్ అన్న, ఎక్స్ కౌన్సిలర్ సీను, ప్రజెంట్ కౌన్సిలర్ మహేష్, అంజన్న, ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు, అదేవిధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, మహిళలు, అక్కలు, అమ్మలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అండగుంటూ స్వచ్ఛందంగా మేము కూడా ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు ఏదైతుందో గడప గడపకు కాంగ్రెస్, గూడెం గూడెంకు కాంగ్రెస్, తండ తండకు కాంగ్రెస్, చేతి చేతి కలుపుదాం, కాంగ్రెస్ పార్టీ అందరికి అండగా ఉందాం అనే సమాచారాన్ని పంపడానికే ఇవాళ పెద్ద ఎత్తున ఉదయం సంధి 3-4 కౌన్సిలర్ల ఏరియా ఏదైతుందో రామ్నగర్ కానీ, చటాన్పల్లి కానీ, సబ్లోల కాలనీ కానీ, ఇంకా మిగతా అన్ని దత్తాత్రేయ కాలనీ కానీ అన్ని కాలనీ కూడా గడప గడపకి తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఎందుకు చేసిండు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలంలో దారుణం, చిన్నారిపై చాక్లెట్లకు డబ్బులు ఆశ చూపి అత్యాచార యత్నం చేసిన కామాంధుడు. అనంతపురం జిల్లాలో రాప్తాడులో రాళ్లు రుమ్ముకున్న టీడీపీ, వైసీపీ నేతలు, రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు. పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవ్ను గెలిపించాలన్న బీజేపీ ఎంపీ జీవీఎల్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలం వికసించిందని ఆనందం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నూతన వధువరులు మంచు మనోజ్, భూమా నాగమౌనికారెడ్డి, జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో కాదని వెల్లడి. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.